బాలీవుడ్లోకి వెళ్తే ఏ హీరోయిన్ అయినా సరే అది డిజాస్టర్గా మారిపోతుంది. ఆ హీరోయిన్కు ఉన్న క్రేజ్ కూడా తగ్గిపోతుంది అని టాక్ ఉంది. అక్కడ ట్రోలింగ్కి కూడా గురి కావాల్సి ఉంటుంది అని టాక్ కూడా ఉంది. అయితే ఇప్పుడు సాయి పల్లవి కూడా అలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేస్తోంది. అసలు సాయి పల్లవి లాంటి ట్రెడిషనల్ హీరోయిన్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి వెళ్ళి ఎలా నెట్టుకురాగలదా అని ముందులో అందరూ ముక్కును వేలేసుకున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న రామాయణం సినిమాలో సీత క్యారెక్టర్లో నటించబోతోంది సాయి పల్లవి. రాముడు క్యారెక్టర్లో కనిపించబోతున్నాడు రణబీర్ కపూర్. ఇక ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన చిన్న గ్లిమ్స్ టైటిల్ రీసెంట్గా రిలీజ్ చేశారు మేకర్స్. ఇక రావణ్ణి భార్య మండోదరి పాత్రలో కాజల్ అగర్వాల్ కనిపించబోతోంది. ఇక ఈ వార్త తెలుసుకోగానే సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ స్టార్ట్ అయింది. అంత మంచి అందమైన భార్యను పెట్టుకున్న రావణుడు సీత అయిన సాయి పల్లవి దగ్గరికి ఎందుకు వెళతాడు అంటూ సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. అయితే ఇది ఎప్పటిదో కథ తీసుకొని ఆ కథని చూపిస్తున్నారే కానీ వాళ్ళు క్రియేట్ చేసింది కాదు అనేది ప్రేక్షకులకు తెలిసిందే. పల్లవినైనా మార్చండి లేదా కాజల్ అగర్వాల్నైనా ఆ క్యారెక్టర్ నుంచి తీసేయండి. కాజల్ లాంటి భార్యను పెట్టుకొని రావణుడు సాయి పల్లవి దగ్గరికి ఎందుకు వెళతాడు, లాజిక్ లేదు, నాన్ సెన్స్ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది అయితే సాయి పల్లవిని నానా రకాలుగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అయితే ట్రోలింగ్పై సాయి పల్లవి ఫ్యాన్స్ అయితే మండిపడుతున్నారు. ముందు నుంచి సాయి పల్లవిని చాలామంది హెచ్చరిస్తూనే ఉన్నారు అని. బాలీవుడ్ ఇండస్ట్రీకి అసలు వెళ్ళొద్దు, అక్కడ అంతా ఈ విధంగానే తొక్కేస్తారు అని సాయి పల్లవి వినకుండా ఎలాంటి నిర్ణయం తీసుకుంది అని, సాయి పల్లవికి ఇది నిజంగానే ఊహించని షాక్ అని జనాలు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అసలు వల్గారిటీ అన్న పదానికి ఆమెడ దూరంలో ఉండే సాయి పల్లవి పైన ఇలాంటి ట్రోలింగ్స్ జరుగుతూ ఉండడం అభిమానులకి ఒక మింగుడు పడని విషయమనే చెప్పాలి. సాయి పల్లవి సినిమా నుంచి తప్పుకుంటే బెటర్ అని కొంతమంది అంటుంటే, మరికొంతమంది మాత్రం సాయి పల్లవి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమా నుంచి తప్పుకోకుండా సినిమాల్లో నటించి హిట్ కొట్టి చూపించాలి అంటున్నారు. మరి మీరేమంటారు? కామెంట్ చేయండి.